మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే yesterday I forgot to mention, but టౌన్ హిల్ అని చెప్పి మొన్న వెళ్ళిన దేర్ ఐ మెన్షన్, బట్ డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ సీతా పయనం అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద ఫిల్మ్స్ లుక్ లైక్ వెరీ ఫ్రెష్ ఫర్ ఆడియన్స్. సో డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈజ్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో సీతా పయనం. ఆల్ ద బెస్ట్ టు శోభన్ ఆల్సో. ఒక గుడ్ క్లోజర్ లాగా అనిపించింది. ఈవెన్ ఐ ఫెల్ట్ సేమ్ సార్. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అవును, అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఈస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు, సరే, అంటే మీరు అంటే ఎప్పుడు ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికో ఏమో తెలియదు కానీ కథ ఏం పెద్దగా లేదని చెప్తారు. అది కథకే కదా సార్, ఏం రాసినా కథకే కదా సిచ్యువేషన్ రాసి, ఎందుకని అలా చెప్పడానికి కారణం ఏంటి? అంటే కథకి సిచ్యువేషన్స్ రాయడం ఓకే, కానీ ఇప్పుడు అనుదీప్ స్టైల్ ఎలా ఉంటుందంటే పంచుల్లో వెళ్తుంది సినిమా అంతా. జనరల్గా ఒక కామెడీ సినిమా అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు ఉంది కామెడీ సినిమా, ఒక విలేజ్లో జరిగే ఒక మనిషి కథ ఇది. దీంట్లో కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక మెటా ఫిల్మ్. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు నేను ఇంతేలాగా అలాంటి సీరియస్ ఫిల్మ్ కాదు, కామెడీ ఫిల్మ్. ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి మధ్యలో జరిగే ఒక చిన్న ఫన్ టోన్లో జరిగే, సో మోర్ ఆన్ లైఫ్ ఇన్సిడెంట్స్ లాగా ఉంటుంది, ఒక కథగా ఉండదు ఇది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ ప్రొడ్యూసర్ కమాండింగ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఆ ప్రొడ్యూసర్ కూతురు అనేది, అలా ఒక లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది సినిమా. సో ఆమెను ఒక కథగా ఏమీ ఉండదు. ఒక డైరెక్టర్ అనే మనిషి ఈ 2 hours ఫ్లోలో ఆ క్యారెక్టర్ మూమెంట్స్, క్యారెక్టర్ ఎలా చేసింది ఇది అది అలా వెళ్తుంది సినిమా. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, సింపుల్ క్యూట్ కామెడీ ఫిలిం వచ్చి నవ్వుకుని వెళ్ళండి, స్కేల్లో అవి పెట్టుకుని ఏమి మెజర్మెంట్లు చేయకండి ఎక్కడ. ఎందుకంటే అలాంటి సీన్లు అలా ఏం రాయడు మనోడు, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మనోడు సుమగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు కూడా సుమగారితో అనుదీప్ మాట్లాడినట్టే ఉంటాయి. సో నవ్వు వస్తాయి, అంతేగాని దానికి లాజిక్ కానీ లేకపోతే ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ సీన్తో ఈ సీన్ ఇలా వచ్చింది ఏంటి, ఈ సీన్ ఇలా ఉంది ఏంటి అంటే సెకండ్ హాఫ్లో ఒక చోట హీరో వాళ్ళు ఊరు వెళ్తారు, ఇప్పుడు ఆ ఊరు ఎందుకు వెళ్ళారు అలా ఆలోచించామనుకోండి. జనరల్గా మనం సినిమాలో అలా ఆలోచిస్తాం కదా, అట్లా మనోడు రాయడు అసలు. అలా ఇప్పుడు ఆ ఫ్లోలో ఒక మనిషి ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు లైఫ్లో ఏదైనా చేస్తున్నాం అనుకో, నువ్వు కానీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్గా రేపు ఏం జరుగుతుందని ప్లాన్గా చేయం కదా, అనుకునే జరుగుతూ ఉంటాయి, జరిగిన దాని ప్రకారం రియాక్ట్ అవుతాం కదా, అలా ఉంటుంది సినిమాలో. అందుకని ఆ ఫ్లో కథ అలా ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పా. అలానే లేదు, ఒక స్టార్ట్ పాయింట్, ఒక మిడ్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ప్రాపర్గానే ఉంటాయి. అలానే గొప్పగా అయ్యి ఉండవు అంటున్నారు. మేజర్గా ఏంటంటే అనుదీప్ సినిమా నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఆ పంచులు, ఆ కామెడీ అవన్నీ పుష్కలంగా ఉంటాయి. అలాని ఒక బ్లాక్లో 20 minutes నవ్వుతారు, అలా కాదు. మీకు ఎవ్రీ 5-10 minutesకి ఒక్కొక్క పంచి పడుతూ ఉంటుంది, ఒక చోట నవ్వు వస్తూనే ఉంటుంది. అలా కాన్స్టెంట్గా మీకు 2 hours మొహమ్మద్ స్మైల్ ఉంటుంది.